ఏమైంది బ్రో? ఎందుకలా అరుస్తుందో తెలీదురా. మీ వేషాలు చూస్తుంటే నాకు మండిపోతుంది. చేతికి కొంగు కట్టుకోవడం ఏంటి? పార్వతినే కట్టుకున్నాను. కొంగు కట్టుకుంటే నీకొచ్చే నష్టమేంటి? అయినా బావా పార్వతులున్న రూమ్ లోకి నువ్వెందుకు వెళ్ళావు? బెడ్ కాఫీ ఇచ్చి సర్వీస్ చేద్దామని వెళ్ళింది. ఇక్కడ వీళ్ళ సరసాలు అన్ని ఇన్ని కావాంటి. నువ్వు చూసింది చాలా తక్కువ నీలాంబరి. అరగంట ముందొస్తే పార్వతి అంటే నాకెంత ఇష్టమో నీకు ప్రాక్టికల్ గా చూపించేవాణ్ణి. దాన్ని నెత్తిన పెట్టుకున్నందుకు అలా బరి తెగిస్తుందని తెలిసిపోతుంది. ఇప్పుడు ఎత్తుకుంటాను. చూసావాంటి ఎలా మాట్లాడుతున్నారో బరి తెగించి. ఒకసారి అటు చూడు. పెద్దబాబు గారు, చూసావా ఆంటీ? పెద్దబాబు గారు, అరే పడిపోతాను. ఇందాక నేను పడిపోబోతుంటే నువ్వు పట్టుకున్నావు కదా పార్వతి. ఇప్పుడు నువ్వు కింద పడకుండా నేను పట్టుకుంటా. చూడలేక చచ్చిపోతున్నావు. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, నీలమ్మా ఇక్కడే ఉంటే వీళ్ళు సినిమా చూపించేలా ఉన్నారు. వెళ్దామా? ఇలా బరి తెగించేవేంటి? కాఫీ ఇచ్చేవే, వెళ్దాం. వద్దులే, ఇది ఇవ్వదు గాని. పెద్దబాబు తీసుకో, మేము వెళ్తాం. తాగిస్తాను, ఇటువంటి పెద్దబాబు గారు. ఏంటి తాగిస్తావా? చంటి పిల్లాడి చేసావు కదే, ఇదేమైనా ఉగ్గుపాలనుకున్నావా? కొంచెం ఓపిక పడితే చంటి పిల్లలు ఇంట్లో తిరుగుతారు. బ్రో కాఫీ షేర్ చేసుకోండి మీ స్టైల్లో. పార్వతి కానీ పెద్దబాబు గారు చెయ్యి లేవండి. తాగండి బ్రో. జురుకోండమ్మా, జురుకోండి, బాగా జురుకోండి. మహి, సెల్ఫీ తీ. నాకు సిగ్గేస్తొచ్చాను బాబు గారు. ఇంకా ఈ దృశ్యాలను చూడాలనుందా నీలమ్మా? పద వెళ్దాం. హలో, మా వదిన పని మనిషి అన్నారు కదా, ఇప్పుడు ఎవరు పని మనిషి? తాగండి బ్రో. అటు వచ్చి ఐశ్వర్య తాగండి, తాగండి బ్రో. చిచి, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అది ఆ దేవత ఎంగేజ్ షేర్ చేసుకుంటుంటే నేను చూడాల్సి వచ్చింది. పార్వతి, ఓహో, అక్కడ అలా చూడలేక ఇక్కడ ఇలా పగలగొట్టావన్నమాట. ముక్కలన్నీ ఏరి చెత్త బుట్టలో వెద్దు గాని ముందు నాకు కాఫీ పెట్టమ్మా. చివరికి నీకు కూడా లోకమయ్యానా ఆంటీ? ఏ, నువ్వు కాఫీ కలుపుకోలేవా? నువ్వైతే బ్రహ్మాండంగా కలపగలవని చెప్పాను. ఎందుకంత సీరియస్ అవుతావు? మొగుడు పెళ్ళాలన్నాక కాఫీ టీలతోనూ పళ్లతోనూ బిస్కెట్లతోనూ రొమాన్స్ చేసుకుంటారు కదా. మనకింకా టీజరే చూపించారు. పూర్తి సినిమా చూపించుంటే మూర్చపోయేవాళ్ళం. కొంచెం కాఫీ కలపవే. ఏయ్ ఆంటీ, నన్ను ఇరిటేట్ చేయకు. కాఫీకి బదులు విషం కల్పించేస్తాను. వామ్మో, వద్దులే తల్లి, నువ్వు ఇచ్చినా ఇచ్చేస్తావు. నువ్వు అసలే ఊసరు వెళ్ళివి. ఎప్పుడు ఏ రంగు మారుస్తావో తెలీదు. ఇప్పుడు దాని బతుకుని మార్చేయాలంటీ. నువ్వు ఏమీ చేయలేవు కాని ఇంటి పనులన్నీ చక్కగా చెయ్యి. అఖిలక్క వాళ్ళు చూసినప్పుడల్లా కొన్ని మార్కులైనా పడతాయి. నీకెన్నిసార్లు డైరెక్షన్ చెప్పినా నువ్వు రాంగ్ రూట్ లోనే వెళ్తున్నావు. ఓ పిచ్చి నీలమ్మా, ఎప్పుడు నేర్చుకుంటావో ఏంటో పాపం. ఏమైంది? ఉప్పగా ఉందే. షుగర్ బదులు సాల్ట్ వేసుకుంటే ఉప్పగా ఉండదా? ఇది ఉప్పా? గుర్తుపట్టలేకపోయానే. నీకు వయసు మల్లుతుంది కదా, సరిగ్గా కళ్ళు కనిపించుండవు. ఎవరికి ఏజ్ పెరిగింది? హలో నీలు,
నేను నీలా ఫారెన్ ప్రొడక్ట్స్ వాడట్లేదు. పార్వతి తయారు చేసే హెర్బల్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతున్నాను. ఏంటలా నోరు తెరిచావు? ఇంట్లో వాళ్ళెవరికి తెలీదమ్మా, ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ ప్రొడక్ట్స్ కొనలేదని బావగారు ఫీల్ అవుతారని చెప్పలేదు. అర్థం ఎలా వచ్చిందని లాజిక్ అడక్కు. నువ్వు కుళ్ళుతో నన్ను అలా అంటున్నావు కానీ నా గ్లామర్ తొడికిసలాడుతుంది. మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు ఓనర్ కళ్ళార్పకుండా ఎంతసేపు చూశాడో తెలుసా? తెలుసులే, నువ్వు వాడికి బిల్లు కట్టలేదుగా. ఉషు ఉషు, గట్టిగా అరవకే. నువ్వు బిల్ కట్టలేదని వాడు గుర్రుగా చూశాడు. నువ్వు ఇంకోలా చూశాడని ఫీల్ అయిపోతున్నావు. సమయానికి నేనొచ్చి బిల్ పే చేశాను, లేకుంటే నీ పరువే పోయేది. క్యాషు కార్డు ఇంటి దగ్గర మర్చిపోతే పరువెందుకు పోతుంది? నా ముందు వెటకారాలు ఆడటం కాదు, నీ టాలెంట్ పార్వతి ముందు చూపించమ్మా. అది గుడికి వెళ్ళొచ్చే లోపు దానికో జలకిస్తాను చూడంటీ. శ్రీమన్మందకటాక్షలద్వయో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు వాక్రూపేణ సంస్థిత. పంతులు గారు, అమ్మా, నా భర్తకి సూపు రావాలని డాక్టర్లు అమ్మగారు ప్రయత్నం చేస్తున్నారు. మా ఆయన మళ్ళీ ఈ ప్రపంచాన్ని చూడాలని అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేయండి. తప్పకుండా అమ్మా. ఈ తల్లిని వేడుకుంటే బిడ్డల్ని చల్లగా చూస్తుంది, నీ భర్తను చూడగలిగేలా చేస్తుంది. ఇవాళ శుక్రవారం కదా, అమ్మవారికి మొక్కు చెల్లించాలని వచ్చినాను. ప్రతి శుక్రవారం గుడికొచ్చి అమ్మవారి ముందు నేల భోజనం స్వీకరించాలి. పక్షం రోజుల్లో వచ్చే శుక్రవారాల్లో తప్పకుండా చెయ్యాలి. అట్టగి పంతులు గారు, దీక్షను మధ్యలో వదలకూడదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కట్టుబడి ఉండాలి. ఇక్కడికి రావాలి. నా భర్త కోసం నేనేమైనా చేస్తానని అమ్మవారికి తెలుసు కదా. దీక్ష అనుమతి కోసం కర్పూరహారతిచ్చి కూర్చో అమ్మా. అలాగే ఈ దీక్ష మొదటి శుక్రవారం నైవేద్యంగా తీసుకొచ్చిన ప్రసాదాన్ని భిక్షగా వేస్తారు. అమ్మవారు ఆరగించాక మిగిలిందే భిక్ష. నా భాగ్యం అనుకుంటాను స్వామి. రెండవ శుక్రవారం ముత్తైదువులకు వండి వాళ్లు భోంచేశాక మిగిలిందే భిక్షగా వేస్తారు. దీక్ష చేయడం నా అదృష్టం అనుకుంటాను స్వామి. దీక్ష కూర్చున్నాక సూర్యాస్తమయంలోపు కోరిక నెరవేరిన భక్తులు నీకు భిక్ష ఇచ్చేదాకా ఈ గుడి ఆవరణ దాటకూడదు. అమ్మా, కర్పూరహారతి ఇవ్వమ్మా. అమ్మా, నీ భక్తుల కోరికల్ని నువ్వు తీరుస్తావు. కోరిక తీరిందని మొక్కు చెల్లించాలనొచ్చే భక్తుల్ని బేకర్ రమ్మను తల్లి. నేనింటికి పోయి నా భర్తకి మందులెయ్యాలా. వక్రలక్ష్మీ పరీవాహ చలన్లోచన నవ చంపక పుష్పాభనాస దండ విరాజిత కాంతి తిరస్కారీ నాసాభరణ భాసుర కదంబ మంజరీ క్లప కర్ణ పూర మనోహర తాటంకయుగులీ భూత తావనోటమండల రాగశిలాదర్శ్య పల్లి భాగ్యకపోల భూ విద్రుమృంగశ్రీ ఓంకార రథనచ్చద శుద్ధ విద్యాంతరాకార సంతి గోవిద్గల కర్పూర వీటికామోద సమకర్ష భుజంకర నిజ సల్లాప మాధుర్య వేద్వత్సిత గచ్చతి మందస్మిత ప్రభాపూర కామేశ మానస శ్రీవిరాజిత కామేశ వర్ధమాంగళ్య సూత్ర కనకాంగదకైయూర కమనీయ భుజాన్విత రత్నైవేయుత ఫలాన్విత కామేశ్వర ప్రేమరత్న వనస్పని కాభ్యాల
బాల రోమాళి లతా పలకుచద్వయి లక్ష్య రోమలతా ధారత సమున్నయ మధ్యమ స్తన భారత మధ్య పల్లబంధిత్వల్లిత్రయ రుణ కోసంలో సప్తతి. అమ్మా ప్రసాదాన్ని భిక్షగా వేస్తాం, స్వీకరిస్తారా అమ్మా? తప్పకుండా అమ్మా. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంతి ద్వైజ్వల కర్పూర వీటికామోద సమకర్ష దిగంతర. నువ్వు ఏదైతే కోరుకున్నావో అది త్వరలోనే నెరవేరుతుందమ్మా. భిక్ష చేయనీకి మీ అనుమతి వచ్చిందమ్మా. మళ్ళా శుక్రవారం వస్తాను. పంతులు గారు, అమ్మా నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా, ఇదిగో తీసుకోమ్మా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రేర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. ఆలస్యమైపోయినది. పెద్దబాబు గారికి మందులు ఎవరిస్తారు? ఐశ్వర్యమ్మ గారికి ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా తెచ్చుకోలేదు. ఏమ్మా, నువ్వు పార్వతివే కదా? అవునయ్యా. గుర్తుపట్టావమ్మా? నీ భర్తకు తిరిగి కంటి చూపు రావాలని మందుల కోసం నా దగ్గరికొచ్చావు. గుర్తుపట్టాను, కానీ నా భర్తకి ఇంకా సూపు రాలేదు. నీ భర్తకు చూపొచ్చేలా చేస్తానమ్మా. మందు తయారు చేసిస్తాను, తీసుకుని వెళుతూరా. అమ్మ అనుగ్రహించినందుకే మీరెదురు పడినారయ్యా. బేగా పోదాం. పదండమ్మా. Good morning, Mr. Deva. గుడ్ మార్నింగ్ డాక్టర్. How are you feeling now? ఐఎమ్ ఫీలింగ్ బెటర్ డాక్టర్, బట్ ఐఎమ్ అనేబుల్ టు సీ ఎనీథింగ్. తొందరలోనే మీకు చూపొస్తుందేవా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయని కొంచెం కంగారు పడ్డాను. క్యాజువల్లీ డూయింగ్ వెల్. మీరు చెప్పినట్టే డ్రాప్స్ వేస్తున్నాం డాక్టర్. ఓకే, గుడ్. మిస్టర్ మహేంద్ర, ప్లీజ్ 1 minute. ఓకే డాక్టర్. ప్లీజ్. చెప్పండి డాక్టర్. రూమ్ అంతా డార్క్ గా ఉండేలా చూడాలి. ఓకే డాక్టర్. తర్వాత ఎప్పుడు చేయడం కాదు, ఇప్పుడే చేయమంటున్నారు. ఎస్ మ్యామ్. అదెంతసేపు సార్? జస్ట్ 5 minutes. ఓకే. బంగారం, ముందా వెంటిలేషన్ క్లోజ్ చేయాలి. ఏం చేయాలనుకుంటున్నావు? నేను వెళ్ళి స్టూల్ తీసుకొస్తాను. ముద్దపప్పు, ఎదురుగా పెళ్ళాన్ని పెట్టుకుని స్టూల్ నిచ్చిన అడిగేవాణ్ణి నిన్నే చూస్తున్నాను. మరి ఏం చేయను? నన్నెత్తుకో, నేను వెంటిలేషన్ రాకుండా చూస్తాను. నిన్ను ఎత్తుకోగలనా? పొద్దున్నే జిమ్ లో 100 కిలోలు ఎత్తుతానంటావు కదా, 50 కిలోల బరువున నన్నెత్తుకోలేవా? అంటే ఆ టైం వస్తే 14 kg సిలిండర్ కూడా బరువుగానే ఉంటుంది. ముచ్చట్లు కాదు, ముందెత్తుకో. చూస్తావా? ఎత్తుకో. తొందరగా ఇవే. సరిగ్గా ఎత్తుకో. అయిపోయిందా? ఇంకెంతసేపు నాతో ఆడుకుంటున్నావే? దించు. అమ్మా, హై బాబోయ్, నడుము పట్టేసిందిరా బాబోయ్. ఓవర్ యాక్షన్ చేయకు. డాక్టర్ గారిని తీసుకొద్దాం పదా. ఓకే.
చీకటిగానే ఉంది కదా? మ్మ్. ఓకే కదా? సరిపోతుంది, పద. డాక్టర్ రెడీ. ఓకే, నేనొచ్చి చెక్ చేస్తాను. రండి డాక్టర్. ఓకే, గుడ్ జాబ్. థ్యాంక్ యూ డాక్టర్. పదండి. ఈ ఆయుర్వేద మందును మీ భర్తకి తాగించు. హిమాలయాల్లో దొరికే అద్భుతమైన మూలికలతో తయారు చేయబడిన చూర్ణం ఇది. ఏదైనా తిన్నాక తాకొచ్చా అయ్యా? ఇది తాగాక 15 నిమిషాల వరకు ఏమీ తినకూడదు, ఏమీ తాగకూడదు. గిట్ట ఎన్ని రోజులు వాడితే ఆయన చూడగలుగుతారు చెప్పండి అయ్యా. స్టెమ్ అనుకోకుండా తిరుగుతాను. 3 వారాలు వాడితే మీ భర్త చూడగలుగుతాడు. మీ కళ్ళల్లో సంతోషాన్ని అందరూ చూస్తారు తల్లి. మ్. అయ్యో, డబ్బులేం తీసుకురాలేదయ్యా. మరేం పర్వాలేదమ్మా, ఈసారి వచ్చినప్పుడు ఇవ్వు. ఎంతయ్యా? అమ్మా, నీ శక్తికి మించి ఇవ్వకు. వెళ్ళు. పెద్దబాబు గారు, వచ్చావా పార్వతి? డాక్టర్స్ వచ్చారు. మందులు వేసుకున్నావా అని అడిగారు. ఆటికన్నా ముందు ఈ మంది తీసుకోవాలి పెద్దబాబు గారు. ఎవరిచ్చారు? ఏం మందు పార్వతి? ఒకప్పుడు నన్ను కాపాడిన పెద్ద మనిషి నాకెదురయ్యారు పెద్దబాబు గారు. ఆయన ఇచ్చినారు. ఈ మంది తీసుకుంటే మీకు కంటి సూపు వస్తుంది. అలాగా, ఇటు వేసుకుంటాను. వీటిని వేడి నీళ్లు వేసుకొని వస్తానునండి. పార్వతి, నీ నాటు మందులు దేవకి చూపు తెప్పించడం సంగతి దేవుడెరుగు. హ్మ్. ముందు నిన్ను ఈ ఇంట్లో నుంచి ఎలా గెంటించేస్తానో చూడు. హా, దేవా దేవా, టాబ్లెట్స్ వేసుకోలేదా? ఇంకా అలాగే కూర్చున్నావే? పార్వతి వస్తుంది, కిచెన్ లోకి వెళ్ళింది. ముందు నీకు టాబ్లెట్స్ వేసి ఆ తర్వాత తన పని చూసుకోవచ్చు కదా దేవా. నీలాంబరి, పార్వతి ఎక్కడుంది? అంకుల్, కిచెన్ లో పన్ను చూసుకుంటుందే కానీ దేవాకి టైంకి మందులు వేయాలన్న ఆలోచనే లేదు తనకి. పార్వతి మందులు తేయడానికి వెళ్ళింది. అదిగో ఆంటీ, ఏదో పట్టుకుని వచ్చిందేంటి? ఏంటది పార్వతి? ఆయుర్వేదం మందమ్మ గారు, ఇది వాడితే పెద్దబాబు గారికి బేగా సూప్ వస్తుందంట. ఎవరు చెప్పారు? అది ఆయుర్వేదం మందు చేసే పెద్ద ఆయన చెప్పినారు. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఇలాంటి పిచ్చి మందులు వాడితే దేవాకి పర్మనెంట్ గా చూపు పోయేలా ఉంది. డాక్టర్ నడకుండా ఇలాంటి మందులు వేయకూడదు. ముందు డాక్టర్ని పిలవండి. డాక్టర్, డాక్టర్.